మేము పోవాలనే ఆలోచన వచ్చేపాటికి ఇంటెలిజెన్స్ డిఎస్పీ గారు తీసుకెళ్తే ఏం చేస్తాం? ఇప్పుడు మేమేమంటున్నాం అంటే ప్రభుత్వాన్ని మేమేమన్నా అన్నని ద్రాక్ష పండుని అడుగుతున్నామా? ఇప్పుడు అక్క ఖచ్చితంగా అక్కడికి తీసుకుపోతానని హామీ, స్పష్టమైన హామీ ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్తాం కూడా ఇవ్వలేను అంటే ఇప్పుడు మేమేమంటున్నాక మేము గెలిపించుకున్న సీఎం గారే మమ్మల్ని కలవలేని పరిస్థితుల్లో ఉన్నారంటే ఇప్పుడు ఇంత దారుణం. ఇప్పుడు ఈ రోజుల వరకు అయిందాక మన ఎమ్మెల్యేలకు ఓట్లేసి గెలిపించాం కాబట్టి ఏవైనా కానీ వాళ్ళ ద్వారానే వెళ్తాయి, వాళ్ళ లెటరేట్ లోనే వెళ్తాయి కాబట్టి 100% మనం నేనైతే ప్రయత్నం 100% మేమేమంటున్నాం శిబిరం ఏర్పాటు చేసినప్పుడు మీరందరూ వచ్చారు, మీరందరూ మాట్లాడారు. ఇప్పుడైతే ఆన్వాల్ లేదక్క, ఎవ్వరూ రావడం లేదు. ఎందుకు అది ఎందుకక్క? ఆ విషయం మాకు కావాలి, ఎందుకు రావడం లేదు మీరు? కనీసం మేమేమంటున్నాం అన్నాక విద్యార్థి మీరు ఖచ్చితంగా మేమేమంటున్నామంటే అర్థం చేసుకోండి. మా ఇంటి ఆడపడుచు అనుకుంటాం మిమ్మల్ని, దయచేసి ఇదొక్క సమస్య మాకు, అదొక్క సమస్య గురించి మీరు సార్ మేమేమంటున్నామంటే సార్ మేమేమంటున్నాము సార్ సార్ మేమేమంటున్నామంటే జిల్లా అధ్యక్షురాలుగా ఒక 5 మందిని తీసుకోపోలేరు. మేమేమంటున్నామంటే మమ్మల్ని వద్దు సార్, మమ్మల్ని వద్దు, పెద్దలు ఉన్నారు వాళ్ళందరినీ తీసుకోపోయే పరిస్థితి. ఆదోని జిల్లా కావాలి, ఆదోని జేఏసీ నాయకులను వెంటనే తీసుకెళ్ళాలి, తీసుకోపోవాలి. సీఎం తోకి ఆదోని జేఏసీ నాయకులు వెంటనే తీసుకెళ్ళాలి. కావాలి నీళ్లు నిధులు కావాలంటే ఆదోని జిల్లా కావాలి, విద్యా వైద్యం కావాలంటే ఆదోని జిల్లా కావాలి, పరిశ్రమలు రావాలంటే, రైతుల చావులు ఆగాలంటే, విద్యార్థుల జీవితాలు మెరుగుపడాలంటే కావాలి 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 కావాలి. సీఎం గారి దగ్గరికి 5 మంది జేఏసీ నాయకులను వెంటనే తీసుకెళ్ళాలి. సీఎం గారి దగ్గరికి 5 మంది జేఏసీ నాయకులను వెంటనే తీసుకెళ్ళాలి. ఆదోని జిల్లాని వ్యతిరేకించే నాయకులారా, ఆదోని జిల్లాని వ్యతిరేకించే నాయకులారా, అది రాజీ లేదు, బెదిరాజీ లేదు. అక్క మేమేమంటున్నామంటే అక్క నేనేమంటున్నానంటే అక్క ఇప్పుడు అక్క మేమేమంటున్నామంటే అక్క ఒక్కసారి మీ అయ్యర్ వాళ్ళకి ఇట్లా వచ్చి కూర్చున్నారు, మేము ఏం చెప్పాలన్నది అక్క మేమేమంటున్నామంటే అక్క అలసిపోయాం అక్క. మేము నిజంగా చెప్తున్నాం, ఎంత మంది హామీలు ఇచ్చి అక్క మీ దగ్గర చాలా మాట్లాడడం జరిగింది అక్క. 249 రోజులు అయినా గానీ మా శిబిరం దగ్గరికి ఎవరు రాలేదు. మేమే మీ దగ్గరికి వచ్చినాం అక్క, దయచేసి మా శిబిరం గారికి ఎవరు రాలేదు. అక్క మేము ఖచ్చితంగా ఈ రోజు అంతా టైం తీసుకోండి, మేము ఇక్కడ ఉంటాం.
లేదక్క ఖచ్చితంగా మేమేమంటాం అంటే విసిగిపోయినాం అక్క నాయకులు చెప్పే భూగ మాటలు విని విసిగిపోయినాం ప్రతి ఒక్కరి చెప్పడం అట్లే కూర్చుంటారు అసలు అన్నం లేకుండా కూర్చుంటారు. ఖచ్చితంగా అక్క మీరు జిల్లా అధ్యక్షురాలు అయినప్పుడు మా ఇంటి ఆడపడుచు అయినట్టుగానే మా ఇంటి సమస్యలన్నీ తిరుగుతాయి మా ఆదోని ప్రాంత ప్రజల సమస్యలు తిరుగుతాయి. ఇక్కడ కూర్చోవడం నాకు కూడా బాధగా ఉంది. లేదక్క మేమేమంటున్నామంటే లేదక్క ఖచ్చితంగా మేమేమంటున్నామంటే మీ దగ్గరకు కూడా అంటే మీరు ఇలా కావాలనే ఇది ఏదో చెయ్యాలని వస్తే మాత్రం కాదు. నేను చెప్పాను, నాకు ఇక్కడ కూర్చోవడము నాకు బాధగా ఉంది. ఇప్పుడు అట్లా కాదక్క మేము లోపల కూర్చోలేము అక్క మా మాట ఒకసారి బాగుండదు. లేదక్క మేమేమంటున్నామంటే అక్క మేమేమంటున్నామంటే అక్క మీరు సీఎం ఆఫీస్ తో మాట్లాడండి ఏమైనా చేయండి మాకు ఒక స్పష్టం 5 మందిని మేము తీసుకెళ్తాం. నేను 100% నేను ప్రయత్నం చేస్తానని చెప్తున్నాను. అక్క మాకు ప్రయత్నం కాదక్క కావాల్సింది ఖచ్చితంగా మాకు ఒక హామీ కావాలి. నేను సీఎం ఆఫీస్ మీతో అవుతుందని 100% నేను హామీ ఇస్తాను. 99% ప్రయత్నం చేస్తాను. మీరు రండి లోపలికి. అక్క నేను చెప్తున్నా కదా, ప్రయత్నం అనే మాట మాకు వద్దక్క ప్రయత్నం చేస్తేనే కదా అవుతుందో లేదో తెలిసేది. ఇన్ని రోజుల కష్టానికి లెటర్ కూడా తీసుకోలేకపోతున్నాం నా పైన అన్ని రిపోర్ట్లు పోతున్నాయి అక్క. చిన్నది జరిగితే కూడా రిపోర్ట్ పైన పోతుంది. ఇది తెలదక్క 255 రోజులు ముందు గురించి నేను 5 నియోజకవర్గం మీరు అర్థం చేసుకోవాలి పరిస్థితి. అంతకు ముందు జిల్లా గురించి ఓపెన్ అయినప్పుడు ఎవరు కూడా అప్లికేషన్ వేయలేదు. కేవలం మండలం కావాలా అనేది మాత్రమే పశ్చిమ ప్రాంతం ఆదోని జిల్లా కావాలని పోయిన ప్రభుత్వంలోనే చాలా మంది ఉన్నారు. అందరికి కూడా చెప్పడం జరిగింది. బట్ డెఫినెట్ గా నిమ్మల రామనాయుడు గారు కూడా చెప్పారు ఇది 100% మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నం చేస్తామని ఆ రోజు కూడా చెప్పారు. ఈ రోజు కూడా మేము అదే మాట చెప్తున్నాము. మేము తీసుకెళ్ళాము అని అనట్లేదు. ఆల్రెడీ ఒకసారి మేము సీఎం గారి దృష్టికి బలంగా తీసుకెళ్ళాము. ఇప్పుడు కూడా 100% మేము తీసుకెళ్తాం. తీసుకెళ్ళినప్పుడు ఏమన్నారు అక్క సీఎం? అది నేను ఇప్పుడు ప్రయత్నం చేస్తానని తేదీ సీఎం వస్తున్నాడు అక్క. 25వ తేదీ ఆస్పరికి సీఎం వస్తున్నాడు. అప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళండి. అదే నేను చెప్తున్నాను. మీరన్నా హామీ ఇప్పియండి. నా లెటర్ లోనే నేను పెడతాను. ఖచ్చితంగా నేను పెడతాను. అది కూడా మీకు ఆదోని తల్ల కిందలు అవుతుంది. అసలు ఇంకా రేపు రాజకీయ భవిష్యత్తు కూటమి ప్రభుత్వంకే కాదు ఏ ప్రభుత్వానికి కూడా ఉండదు. ఆదోని జిల్లా చేయకుంటే అని మీరు గట్టిగా వార్నింగ్ చేయండి. సీఎం కి నన్ను తీసుకెళ్ళండి. వార్నింగ్ కాదక్క చెప్పండి. మేమేమంటున్నాం అంటే మా ప్రాంత ప్రజలు గొంతుగా మీరు మాట్లాడండి అక్క. ప్రజలు గొంతుగా ప్రజల పక్షాన ప్రజలు ఓట్ చేస్తే సీఎం అయినాడు. జిల్లా అధ్యక్షురాలుగా మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. 100% నేను తీసుకెళ్తాను. ఇది నా బాధ్యత కూడా. తీసుకెళ్తారా మిమ్మల్ని కాదు సమస్యలనే నేను చెప్తున్నాను. జేఏసీ నాయకుల్ని నేను అడుగుతాను. అలా ఇప్పటికిప్పుడు పరిష్కారం కాదు. కర్నూలు జిల్లా ఎస్పీ గారు జొన్నగిరికి కర్నూలు జిల్లా సీఎం గారు వచ్చేటప్పుడు కర్నూలు జిల్లా ఎస్పీ గారు మాకు ఫోన్ చేసినారు. మీరు ప్రొటెస్ట్లు ఇవన్నీ వదిలేయండి, మా దగ్గరికి రండి, మేము సీఎం గారి దగ్గరికి తీసుకెళ్తామని మాకు చెప్పారక. మేము ఆయన్ని నమ్మి నాయకత్వం అంతా వాళ్ళు చెప్పిన ప్లేస్కి వెళ్తే వెంటనే అక్కడి నుంచి ఒక దగ్గరికి అరెస్ట్ చేసి పెట్టేసినారు. ఇప్పుడు మేము ఎవరిని నమ్మాలి చెప్పండి. ఇప్పుడు సరే అదైపోయింది. తర్వాత ఎమ్మిగనూరు ఎమ్మెల్యే గారిని కలవడం జరిగిందట. ఆయన లేదు అని చెప్పినారక. తర్వాత మన ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఖచ్చితంగా తీసుకెళ్తాను అని చెప్తే ఆయన మాటలు నమ్మి వెళ్తే వెంటనే ఫస్ట్ గేట్ దగ్గరికి పోయేలోపు అరెస్ట్ చేసినారు. ఇప్పుడు వీళ్ళందరితో కాకుండా మేము విద్యార్థి సంఘాలుగా సపరేట్గా ఉన్నాం. సపరేట్ ఎంత దారుణంగా బిహేవ్ చేసినారంటే పోలీస్ యంత్రాంగం మా దగ్గర. మేమేం అడుగుతున్నామంటే మా డిమాండ్ తప్ప మేమేమన్నా అంటే మాకు పర్సనల్గా ఏదైనా మేమేమైనా కోరుతున్నాం. దయచేసి మేము ఏమంటున్నామంటే ఇలాంటి నాకు అన్నీ తెలుసు. మళ్ళీ మనం పదే మాట్లాడి పదే వదిలేక ఖచ్చితంగా ఆదోని జిల్లా గురించి సీఎం గారు మాట్లాడాలి.
జిల్లా సాధన కమిటీ సభ్యుల్ని ఒక 5 మందిని మీతో పాటు తీసుకెళ్లి వాళ్ళు ఒక వినతిని సార్ గారికి అందజేస్తారక్క. నేను ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం అనే మాట మాకు వద్దక్క. ఖచ్చితంగా మీరు స్పష్టమైన నేను పేరు సీఎంఓ ఆఫీస్ నుంచే రావాలా, ఎందుకంటే సార్ సెక్యూరిటీ పరంగా ఈ రోజు నేను ఎన్ని పేర్లు పెట్టినా సీఎంఓ ఆఫీస్కి వెళ్తుంది. అక్కడి నుంచే వాళ్ళు ఎవరు ఏంటి అనేది దాన్ని బట్టి 100% మీది నేను హెలిప్యాడ్లో పెట్టే ప్రయత్నం నేను చేస్తాను. 100% పెడతాను. సీఎంఓ వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఖచ్చితంగా మీరు కలుగుతారు. లేదా దీనికోసం గట్టి ప్రయత్నం చేయండి అక్క దయచేసి. అందరూ ఉన్నారు, దాదాపు 10 మంది దాకా వచ్చారు ఆ రోజు. 10-15 గరిడప్పులు తీరాలంటే ఆదోని జిల్లా కావాలి, ఆదోని జిల్లా రావాలి. జిల్లా సమిష్టిగా డప్పులు తరమై కదలండి, ఆదోని జిల్లా సాధనకై సమరశంఖములు పోనిద్దాం, ఆదోని జిల్లా సాధనకై సమరశంఖములు పోనిద్దాం. జిల్లా కావాలి, ఆదోని జిల్లా కావాలి, ఆదోని జిల్లా కావాలి, ఆదోని జిల్లా కావాలి. ప్రకటించాలి, తీసుకోవాలి, పోరాటం ఆదోని జిల్లాగా ఏర్పాటు చేసేంత వరకు పోరాడదాం, పోరాడదాం. ఆదోని జిల్లా కావాలి, విద్యా వైద్యం పొందాలంటే ఆదోని జిల్లా కావాలి, రైతుల బతుకులు మారాలంటే ఆదోని జిల్లా కావాలి, విద్యార్థుల భవిష్యత్తు మారాలంటే ఆదోని జిల్లా కావాలి, రైతుల సాగులు ఆగాలంటే ఆదోని జిల్లా కావాలి. ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి కర్నూలు జిల్లా గుడిష ఆదికృష్ణమ్మ ఇల్లు ముట్టడి కార్యక్రమం. న్యాయమైన ఈ సమస్యని కుర్చే కృష్ణమ్మ గారు సీఎం గారి దృష్టికి వెంటనే తీసుకోవాలి, న్యాయమైన ఈ సమస్యని కుర్చే కృష్ణమ్మ గారు సీఎం దృష్టికి వెంటనే తీసుకోవాలి. పోరాడదాం ఆదోని జిల్లాగా ఏర్పాటు చేసేంత వరకు పోరాడదాం, పోరాడదాం, పోరాడదాం ఆదోని జిల్లాగా ఏర్పాటు చేసేంత వరకు పోరాడదాం, పోరాడదాం. ప్రభుత్వ నిర్లక్ష్యం ఉండి వైఖరి నశించాలి, ప్రభుత్వ నిర్లక్ష్యం ఉండి వైఖరి నశించాలి, ప్రభుత్వ నిర్లక్ష్యం ఉండి వైఖరి నశించాలి, ప్రభుత్వ నిర్లక్ష్యం ఉండి వైఖరి నశించాలి. డిమాండ్ ను కురిసే కృష్ణమ్మ గారు సీఎం దృష్టికి వైఖరి నశించాలి, నశించాలి. వెంటనే ఏమైనా ఈ సమస్యని కురిసే పోరాడదాం, 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 పోరాడదాం. ప్రభుత్వ నిర్లక్ష్యం ఉండి వైఖరి నశించాలి, ప్రభుత్వ నిర్లక్ష్యం ఉండి వైఖరి నశించాలి. కావాలి. పరిశ్రమలు రావాలంటే ఆదోని జిల్లా కావాలి, కరువు వలసలు ఆగాలంటే ఆదోని జిల్లా కావాలి, రైతుల బతుకులు మారాలంటే ఆదోని జిల్లా కావాలి, పరిశ్రమలు రావాలంటే ఆదోని జిల్లా కావాలి, కావాలి కావాలి ఆదోని జిల్లా కావాలి. పోరాడదాం పోరాడదాం ఆదోని జిల్లా వచ్చేంత వరకు పోరాడదాం, పోరాడదాం పోరాడదాం ఆదోని జిల్లా వచ్చేంత వరకు పోరాడదాం. పోరాడదాం పోరాడదాం ప్రభుత్వం స్పష్టమైన ఆదోని జిల్లా కావాలి, ఆదోని జిల్లా కావాలి.